ఫస్ట్ ఏ మూవీ మాట్లాడుకున్నాం? నీ ఇష్టం మరి బాబు. రిజర్వాయర్ డాగ్స్. టారెంటినో ఆడు ఒక సైకోపాత్ అనిపిస్తుంటుంది. సైకోపాతే వాడు. నేను సినిమాలు చూసినా మర్చిపోతుట ఏం జరిగిందో. అది మంచి గుణమా? ఎందుకంటే మళ్ళీ ఎగ్జైట్ అవ్వచ్చుగా. నాకు ఓవర్ రేటెడ్ డైరెక్ట్ అంటే అదేనా వర్డ్ కరెక్ట్? ఓవర్ రేటెడ్ అవుతారు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. టేబుల్స్ తర్వాత టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, లిటిల్ గ్రీన్ బ్యాగ్ అని ట్రాక్. అది నా రింగ్ టోన్. ఇంకా పోకిరి గురించి ఏం చెప్తాం. సో ఏమనిపించింది అయిపోగానే, సినిమా అయిపోగానే? క్రేజీ అనిపించింది అసలు. అంటే నువ్వేం ఎదగలేదా లైఫ్లో? అంటే అప్పుడు క్రేజీ ఇప్పుడు క్రేజీ ఎట్లా అనిపిస్తుంది వంశీ నీకు? క్రేజీ అనిపించింది నేను చెప్పినాను. ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులు బతికిరు ఆయన మీద తెలుసా? ఆ వాయిస్ చేసి గాలి కనిపించిందా, నీరు కనిపించిందా, ఎండ కనిపించిందా. ఓకేనా? ఇంకేమని చెప్తావు? ఏం లేదు, నువ్వేమైనా అడిగితే చెప్తా. సరే ఇలియానా గురించి చెప్పు. నేను చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్గా ఆర్ అన్కాన్షియస్గా ప్రతి అమ్మాయిలో ఒక ఇలియానాని వెతుకుతున్నా. అంత దొరికిందా లేదు? అట్లా ఇప్పటికి ఇంకా సాంగు, అట్లా ఇలియానా ఎక్స్పోజింగ్ ఇట్లాంటివి ఉన్న సినిమాకి వెళ్తే నేను చెడ్డోని అని నేను ఫీల్ అయ్యాను. ఇలియానాని ఎవరో యూటీజ్ చేస్తారు, మళ్ళీ వచ్చి కొడతాడు, చూడొద్దంటున్నా ఆ పాట వచ్చేస్తుంది. అసలు క్రేజీ. రోల్ అవుతుందా? రోల్ అవుతుందా? హరిబాబు వదిలేసి నువ్వు మధ్య మధ్యలో శాలిని చూస్తున్నాను, నువ్వు చూడకుండా అది తెలిసిపోతుంది కెమెరాలో. హలో, వెల్కమ్ టు నా షో. అసలు నా షో అనకంటే ముందు నేను ఈ షో గురించి మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే ప్రతి వీకు ఏదో ఒక మూవీ గురించి, అంటే ఈరోజు వంశీ వచ్చారు, ఇప్పుడు వంశీకి ఇష్టమైన మూవీ, నెక్స్ట్ వేరే గెస్ట్ వస్తే ఆ గెస్ట్కి ఇష్టమైన మూవీ గురించి ఎటువంటి బయాస్ కానీ ఏదో క్రిటిసైజ్ కానీ లేకుంటే దేని మీద కాకుండా గెస్ట్కు ఏమనిపిస్తే అది మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటాం. ప్రజెంట్లీ నడుస్తున్న మూవీ గురించి మాట్లాడద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి కొంచెం స్టేక్స్ ఉంటాయి, మళ్ళీ అది రివ్యూ లాగా అయిపోతుంది, వాళ్ళు ఎవరో ఏదో అంటారు. సో ఫేవరెట్ మూవీ గెస్ట్కు నాకు ఇద్దరు కలిసి. సో ఈరోజు వంశీ వచ్చింది కాబట్టి వంశీ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇస్తా. వంశీధర్ గౌడ్. ఎలా ఉంది ఇంట్రడక్షన్? బాగుంది. సో వంశీ ఏం చేద్దాం ఈరోజు? నీ గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తా. అసలు హరిబాబు నార్మల్ మనిషి కాదు. హరిబాబు ఇండస్ట్రీలో చాలా గొప్ప గొప్ప వాళ్ళకి చాలా క్లోజ్ మనిషి అన్నట్టు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ హరిబాబుకి మెగాస్టార్ చిరంజీవి చాలా క్లోజ్. ఎట్లా అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు గారు, సో ఆయన క్లోజ్. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, అందుకే ఆయనకు ఆమె క్లోజ్. నిహారిక కొణిదెలకి శాలిని కొండెపూడి అనే ఆమె క్లోజ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎట్లా క్లోజ్ నాకు తెలియదు, కానీ శాలిని కొండెపూడికి హరిబాబు క్లోజ్. సో మెగాస్టార్ చిరంజీవి జస్ట్ 3 ఫోన్ కాల్స్ అవే, 3 ఫోన్ కాల్స్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన మొన్న ట్వీట్ దేని గురించి చేసిండు? లిటిల్ ఆర్ట్స్. ఫస్ట్ ట్యాగ్ ఎవరిని చేసిండు? మౌలి ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరిని కలిసిండు? హరిబాబు. 2 ఫోన్ కాల్స్ అవే. ఓన్లీ టాలీవుడ్ అనుకోకండి, హరిబాబు ఈజ్ వెరీ క్లోజ్ టు టామ్ క్రూజ్. ఎట్లా అంటే టామ్ క్రూజ్ రీసెంట్గా అదేంటది మెట్ గ్యాలానో దేంట్లోనో నిహారిక ఎన్ఎంతో ఫోటో దిగిండు. సో చాలా క్లోజ్ ఆయన. నిహారిక ఎన్ఎంకి ప్రియదర్శి చాలా క్లోజ్. ఎట్లా అంటే వాళ్ళు సినిమా చేస్తారు మిత్రమండలి. ప్రియదర్శి హరిబాబు క్లాస్మేట్స్ హెచ్యూలో. సో ఓన్లీ 2 ఫోన్ కాల్స్ అవే టామ్ క్రూజ్. ఇంత గొప్ప మనిషితో నేను ఆయనని లాంచ్ చేస్తూ ఒక ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఆయన గెస్ట్గా రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు వంశీ ద గ్రేటెస్ట్ ఇంట్రడక్షన్. అసలు ఇంతవరకు ఎవరికి రాలే ఇంత ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. సో కానీ నీ ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాను నేను? నా ఇంట్రడక్షన్ బాగుంది, ఇంటి పేరు కూడా చెప్తే బాగుంటుంది. వద్దులే. సో ఏం మూవీ మాట్లాడుకుందాం వంశీ ఈరోజు మనం? సో ఆల్రెడీ డిసైడ్ అయినాము, 2 మూవీస్ అనుకున్నాం ఈరోజు. రెండిటికి సంబంధం ఒక రకంగా ఉంది.
ఆ 2 మూవీస్ ఏంటంటే ఒకటి రిజర్వాయర్ డాగ్స్ డైరెక్టెడ్ బై క్వెంటిన్ టెరంటినో, ఓకే. ఇంకొకటి పోకిరి డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. వావ్, అసలు చాలా సిమిలర్ ఉంది కదా ఒక సినిమా, ఒక అంటే చాలా ఉంది. పూరి జగన్నాథ్ని ఒక రకంగా టాలీవుడ్ టెరంటినో అని చెప్పొచ్చు మనం. ఎవరు కృష్ణానగర్లో ఉన్న ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ క్లబ్లలో అనుకుంటారు అట్లా. అంతే కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ హాలీవుడ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసిండో టెరంటినో, పూరి జగన్నాథ్ టాలీవుడ్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. ప్రతి ఒక్కడు అట్లాంటి స్టోరీస్ రాయాలనుకోవడం, ఏదో ఒక వేలో ఒక కమర్షియల్ సినిమా అనేది టెరంటినోని కాపీ చేయడానికే ట్రై చేస్తుంటారు చాలామంది టైప్ ఆఫ్ స్క్రీన్ హాలీవుడ్లో. ఇప్పుడు అన్ని కంట్రీస్లో అయిపోయింది ఇప్పుడు అంత, కానీ మన టాలీవుడ్లో అయితే పూరి జగన్నాథ్ అలాంటి ఇన్ఫ్లుయెన్స్. ఎవడు రాసినా హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లేస్, అట్లా చాలా ఇన్ఫ్లుయెన్స్ సిమిలారిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో మాట్లాడుకుందాం. నీ ఇష్టం మరి బాబు. రిజర్వాయర్ డాగ్స్. రిజర్వాయర్ డాగ్స్ అసలు నేను చూసా, నేనంటే మొన్న రీసెంట్గానే చూసా. సో నాకు అసలు మస్తు అనిపించింది. ఏమనిపించింది అంటే సరిగా అర్థం కాలే. సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంది కదా, సో అది అంటే పల్ప్ ఫిక్షన్ కంటే కొంచెం తక్కువనే ఉంది. పల్ప్ ఫిక్షన్ చూసినప్పుడు ఇంకా నాన్ లీనియర్ క్రేజీ అనిపించింది. దీంట్లో కూడా అది చాలా క్రేజీ అనిపిస్తుంది, మళ్ళీ యాక్టింగ్ అనిపించింది. సో అసలు నేను మొన్న చూసినా కాబట్టి నాకు ఇప్పుడు కూడా ఒక ఇంపాక్ట్ ఉంది. నువ్వు ఎప్పుడు చూసావు అసలు, ఏంటి ఆ సినిమా? నేను ఒక మేబీ 3 సార్లు 4 సార్లు చూసింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గురించి మాట్లాడా. అసలు ఏంది అది, ఏంది రిజర్వాయర్ డాగ్స్ అంటే ఏంది? అంటే కుక్కలు ఒక రిజర్వాయర్లో ఉంటాయి అట్లా నాదా? అట్లా అనుకోవచ్చు. టెరంటినోకి కొన్ని ఫెటిష్లు ఉంటాయి. ఏంటంటే నాకు ఒక్కటి తెలుసు, ఫెటిష్. అట్లాంటివి కాకుండా సినిమా పరంగా ఆయన చెప్తాడు ఏదో ఇంటర్వ్యూలో, రిజర్వాయర్ డాగ్స్ అంటే ఆయన ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు. నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. సో హీ వాంట్స్ ఆడియన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద స్టోరీ ఆయన చెప్పిందే ఫైనల్ అని కాదు. స్టోరీ కానీ టైటిల్ కానీ హీ వాంట్స్ అస్ టు బీ ఇన్వాల్వ్డ్. సో అందుకే హీ లెఫ్ట్ ఇట్ టు ఇంటర్ప్రిటేషన్. కానీ ప్రొడ్యూసర్కి చెప్పాల్సి వస్తుంది. ఆడియన్స్ ఇట్లాంటివి మస్తు చెప్పొచ్చు. సో ప్రొడ్యూసర్స్ అడిగారంట రిజర్వాయర్ డాగ్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళకి అట్లేం లేదు మీరే అనుకోండి అని చెప్తే వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి ఏదో ఫేకిండండి ఆయన. రిజర్వాయర్ డాగ్స్ అంటే ఫ్రెంచ్ నోయర్ సినిమాలో ర్యాట్స్ అంటారు కదా, ర్యాట్స్ అంటే మోసం చేసేటోళ్ళు. సో ర్యాట్స్ని రిజర్వాయర్ డాగ్స్ అంటారు. సో అది చాలా ఎప్పటి నుంచో ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడలేదా మీరు అని ఇట్లా మాట్లాడితే చూసినాం కరెక్టే అని వాళ్ళు ఆ పేరు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు అది కూడా నిజం స్టోరీ కాదు, నిజంగా ఫేకిండు. కానీ అదేందో మనకు తెలియదు, బట్ ఇట్ సౌండ్స్ కూల్, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కదా ఇది కూడా నిజం. నిజంగా వాడు ఫేకిండు అక్కడ. ఇది ఎవరికి తెలియదు, ఈ స్టోరీ తెలుసు, యూట్యూబ్లో ఉందా? నైస్. సో నీకేమనిపించింది చెప్పు అసలు? నీకు అర్థం కాలేదు అంటే ఏం అర్థం కాలేదు? స్క్రీన్ ప్లే ఫాలో అవ్వలేకపోయినా? అది కాదు, నాకు ఏంటంటే ఎక్కువ హెవీ డైలాగ్స్ ఉంది కదా, అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటారు. కానీ అంటే ఆయన స్టైలే అది కదా, కొంచెం సీన్ గురించి కాకుండా వేరేది మాట్లాడము. సో కానీ ఏమో కొంచెం అదే కొంచెం నాకు అంత ఎక్కినట్టు ఎక్కలే నాకు బేసికల్గా. కొంచెం దాన్ని ఏమంటారు, అది సింపుల్గా జీరో కాంటెక్స్ట్తో చూస్తే నాకు చెప్పవచ్చు. అంటే ఇప్పుడు టెరంటినో ఒక స్టోరీ చెప్పిండు అన్నట్టు. ఏంటంటే ఆయన ఫిల్మ్ మేకర్ కాకముందు పాలిన్ కేల్ అని ఒక ఫిల్మ్ క్రిటిక్ ఉంటుండే. ఆమె లెజెండరీ ఫిల్మ్ క్రిటిక్ అన్నట్టు. ఆమె ఒక ఫ్రెంచ్ మూవీ గురించి రాసింది అన్నట్టు. ఫ్రెంచ్ అంటే చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి ఆ మూవీస్. సో జాన్ పేర్ మెల్విల్ అని ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆయన ఒక సినిమా తీస్తే ఆయన గ్యాంగ్స్టర్స్ గురించి తీసిండు. ఓకే. తీస్తే ఆమె ఏం రాసిందంటే ఆ రివ్యూ, దిస్ మెల్విల్ టుక్ రెగ్యులర్ హార్డ్ బాయిల్డ్ అమెరికన్ క్రైమ్ జాన్రా, ఇట్ టుక్ అ నావెల్ అండ్ ఫిల్మ్డ్ అబౌట్ ద పోయట్రీ బిట్వీన్ ద లైన్స్ అని రాసింది. అంటే రెగ్యులర్ క్రైమ్ గ్యాంగ్స్టర్స్ వాడు విని కాల్చుకున్నాడు, వాని గర్ల్ ఫ్రెండ్ని వీడు తీసుకోవడు, లేపేస్టు, ఇవన్నీ ఉన్నాయి. బట్ హీ మేడ్ ఇట్ పోయటిక్. హీ రెడ్ బిట్వీన్ ద లైన్స్
ఓకే. అది చదివి దట్ ఈస్ మోస్ట్ ఎపిఫనిక్ మూమెంట్ ఇన్ టరెంటినోస్ లైఫ్. నేను ఇది చేయాలనుకుంటున్నా లైఫ్లో, ఈ సినిమాలో తీస్తాను నేను అని ఆ మూమెంట్ ఫిక్స్ అయినట్ట. సో అట్లా ఇప్పుడు రిజర్వాయర్ డాగ్స్ ఏంది, ఒక హైస్ట్ గురించి బేసికలీ బ్యాక్ హైస్ట్ మూవీ జ్యువెల్ హైస్ట్ గురించి, కానీ జ్యువెల్ హైస్ట్ చూపించారు అందులో. అసలు అది లాస్ట్ కదా ఏమైందో కూడా తెలియదు. అటు తీసుకుపోతాడు కదా మిస్టర్ పింక్. ఓకే, వాడు అటు తీసుకెళ్ళిండు. అటు తీసుకెళ్తాడు మెల్లగా, అట్లా తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. లాస్ట్ సీన్ అనుకుంటా కదా అది, లైక్ పోలీసులు వచ్చే ముందు. పోలీసులు కాదు, లాస్ట్ వాళ్ళిద్దరు అదే వచ్చే ముందు ఇద్దరు చచ్చిపోతారు కదా, అప్పుడు దానికి ముందే ఆడ తీసుకెళ్ళిపోతాడు. సో అది కాదు ఇంపార్టెంట్, జస్ట్ అవన్నీ ఉట్టి జ్యువెల్ హైస్ట్ ఇవన్నీ జస్ట్ రీజన్స్ అంతే, స్టోరీని ఇంట్రెస్టింగ్ చేయడానికి, దాన్ని అల్లడానికి. థ్రెడ్ లాంటివి. ఇప్పుడు ఒక నెక్లెస్లో థ్రెడ్ చాలా ఇంపార్టెంట్, కానీ థ్రెడ్ వాడికి అవసరం లేదు, జస్ట్ అన్నీ అల్లడానికి ఇంపార్టెంట్ కాబట్టి అది అట్లా. బ్యాంక్ హైస్ట్ ఇదంతా జనరల్ రెగ్యులర్ రైటింగ్ ఏంటి, గ్యాంగ్స్టర్స్ ఫస్ట్ ఓపెన్ చేయి. నువ్వు ఒక బ్యాంక్ హైస్ట్ మూవీ ఓపెన్ చేయాలనుకున్నావు అనుకో, రెగ్యులర్ మనలాంటి లో ఐక్యూ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అట్లా గన్ ఇట్లా రుద్దుతుంటాడు, లో యాంగిల్లో ఏదో మ్యూజిక్ వస్తుంది, ఫస్ట్ ఓపెనింగ్ ఒకరిని కాల్ చేస్తాడు. ఇట్లా కాదు, వాడు ఓపెన్ చేస్తే ఒక కాఫీ షాప్లో ఓపెన్ చేస్తే ఒక గ్యాంగ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ దేని గురించి మాట్లాడుతున్నారు, మడోనాది లైక్ ఎ వర్జిన్ సాంగ్ లిరిక్స్ గురించి మాట్లాడతాడు. దాని మీనింగ్ ఏందో వీడు చెప్తున్నాడు. వాళ్ళు షాక్ అవుతారు, అవునా అట్లానా దాని మీనింగ్ అని. అది జస్ట్ ఒక రెగ్యులర్ కాన్వర్సేషన్. మళ్ళీ ఒకడేమో వాడు అందులో ఒకటి టిప్ ఇస్తలేడు, టిప్ ఎందుకు ఇవ్వరా నువ్వు అంటే, టిప్ ఎందుకు ఇవ్వాలి అసలు అని మాట్లాడుతాడు. సో ఇట్లాంటి రెగ్యులర్ కాన్వర్సేషన్ ఎప్పుడు, అది జస్ట్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు రాబ్ బ్యాంక్. ఎందుకంటే మళ్ళీ ఏం మాట్లాడతారు నిజంగా, మోస్ట్ హ్యూమన్ కరే ఆఫ్ రైటింగ్ కదా, లేకపోతే ఏం మాట్లాడతారు, ఇట్లా అనుకుంటుండరు వాళ్ళు, ఎప్పుడు నార్మల్గా ఉంటారు. సో అది మనోడు క్రాక్ చేసాడు. నాకు దాంట్లో బ్యూటిఫుల్ ఏమనిపించిందంటే, అంటే ఒక క్యారెక్టర్కు లైఫ్ అంటారు చూడు, అరే నిజంగా ఒకవేళ గ్యాంగ్స్టర్ ఉంటే ఇలానే మాట్లాడుకుంటారేమో, లైక్ వాళ్ళకంటే నార్మల్ కదా, లైక్ వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ సెటప్ అంటే గ్యాంగ్స్టర్స్ కదా, అట్లా అనిపించింది. లైక్ క్యారెక్టర్స్ నిజంగా వీళ్ళు ఇలానే ఉంటారు మనుషులు, ఒక గ్యాంగ్స్టర్స్ ఉంటారు, ఆ రియాలిటీ అది అసలు లైఫ్ వచ్చింది క్యారెక్టర్ కదా. మళ్ళీ నాకు ఇంకా అది నాకు కొంచెం అర్థం కానిది మంచిగా అనిపించిన సీన్ ఏంటంటే, అక్కడ ఒకటి పోతాడు చూడు వాష్రూమ్కి, అక్కడ పోలీసులు ఉంటారు, అతను చూసి భయపడతాడు, అక్కడ డాగ్ ఉంటుంది. ఏంటి అది అసలు ఏంటి అది సీన్? అది వాడు ఉంటాడు, వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అది పోలీస్ వాడు పోలీస్, వాడే మెయిన్ ఇదంతా చెప్తుంటాడు. సో వాడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు కదా, అవునవును, ఎవరైనా వీళ్ళని కలిసినప్పుడు వాడిని నమ్మాలంటే ఏం చేయాలి, ఇట్లా నేను ఇది అని చెప్పడం కాకుండా వాడు ఒక స్టోరీ చెప్పాలి. ఎప్పుడైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాడికన్నా, వాడిని ప్రూవ్ చేసుకున్నట్టు కాకుండా ఎంత కూల్ ఉండాలంటే ఆ స్టోరీ, ఇట్లాంటి స్టోరీ ఒక ఇన్సైడరే చెప్పగలుగుతాడు అని అనిపించాలి. ఓకే ఓకే ఓకే, అంత థాట్ పెట్టిండు వాడు. ఎవడు ఆ క్యారెక్టర్ వాడికి వాడిని పెట్టినోడు, అపాయింట్ చేసినోడు, వాడు ఆ స్టోరీకి స్క్రిప్ట్ రాసిచ్చి ఇంత స్క్రిప్ట్ నేర్చుకోమంటాడు. ఆడవాడు స్క్రిప్ట్ రాసినాడు, ఆడవాడు లైక్ వాడే వీడిని అపాయింట్ చేస్తున్నాడు, దీన్ని సూపర్వైజ్ చేస్తాడు. ఇదంతా క్రేజీ కదా అది. ఆ షార్ట్ మస్తు ఉంటుంది, బాత్రూంలో పోలీసులు ఉంటారు, ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తుంటాడు. అసలు క్రేజీ ఉంటుంది నాది ఆ స్టోరీ. ఇంకొకటి నిన్నోటి గమనించే సినిమాలో, ఎందుకు అసలు ఒక్క ఉమెన్ కూడా లేరు, లైక్ అదే కదా ఎంత కూల్ అసలు, ఒక అమ్మాయి లేకుండా. ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ జానర్, మళ్ళా అదేదో డీప్ ఫిలాసాఫికల్ జానర్ కాదు, ఎంటర్టైన్మెంట్. ఇన్ని జస్ట్ ప్యూర్ విజువల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దాంట్లో అమ్మాయి లేకుండా, హీరోయిన్ లేకుండా అంత ఎంటర్టైన్ చేసిందంటే అది ఎంత మస్తు అమేజింగ్ రైటింగ్. అండ్ కానీ నేను డిసప్పాయింట్ అయినా. నువ్వు డిసప్పాయింట్ అంటే అవ్వచ్చు, అవును. అట్లా ఒక మంచి హీరోయిన్ ఉంటే, మార్గరెట్ రాబీ ఇలాంటి. మార్గరెట్ రాబీ ఏం చేస్తుండే దీంట్లో ఉంటే అప్పుడు ఎప్పుడు 1992లో వచ్చింది మూవీ. ఒక అమ్మాయి ఉంటుంది ఇందులో, షూట్ చేస్తుంది అన్నీ, ఒక్కతే అమ్మాయి. సో నాకు ఇంకొకటి, టారెంటినో ఆడు ఒక సైకోపాత్ అనిపిస్తుంటది.
సైకోపాతే వాడు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే నాకు టెన్షన్ అవుతుంది. ఒరే వాడిని చంపుతావా, వాడిని బతికిస్తావా, అసలు మళ్ళా మనం ఎక్స్పెక్ట్ చేసిన సీను జరగదు అక్కడ. అసలు నేను ఫస్ట్ టైం చూసిన కదా, కొంచెం గెట్ చేస్తున్నా, లైక్ ఆడవాడంతా ఇట్లా 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 ఈ సెటప్ చేస్తాడు, సెటప్ చేసి మెల్లగా ఇట్లా తీసుకెళ్తాడు చెయ్యిరా కంప్లీట్ చేయరా అనుకుంటే అసలు తీసుకెళ్ళి ఎండ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ వేరే ఎండ్ ఇస్తాడు. సో అది అవన్నీ కట్టేసి ఇవన్నీ చెవుగొస్తాడు చూడు. అది క్లాసిక్ సీన్ అసలు. అది మొన్న చూస్తుంటే నాకు నిజంగా నేను యాక్చువల్ నాకు కొంచెం ఒక మంచి గుణం ఉంది నాలో. నేను సినిమాలు చూసినా మర్చిపోతుటా ఏం జరిగిందో. అది మంచి గుణమా? ఎందుకంటే మళ్ళీ ఎగ్జైట్ అవ్వచ్చుగా. ఓకే నాకు ఆ సీన్ తెలుసు కానీ దాని ఎండింగ్ గుర్తులేదు నాకు. సో రెగ్యులర్ చూస్తున్నా, చాలా ఇయర్స్ అయింది చూసి. అప్పట్లో ఎంజాయ్ చేసిన ఆ పాట నాకు ఇష్టము. సో వాడు యాక్టర్ నాకు ఇష్టము. వాడు అసలు ఆ యాక్టర్ ఎట్లుంటాడు అసలు, మైకేల్ మ్యాడ్సన్. వాడు స్క్రీన్ మీద ఊరికి అట్లా ఏం చేయకుంటేనే వాడు సైకో అని తెలుస్తుంటుంది. తెలిసి వాడు లైఫ్లో కూడా సైకోగా ఉంటుంది. సో వాడు ఆ చెవి కోసే సీను అసలు నేను ఇట్లా అంటున్నా, మొన్న మా ఫ్రెండ్తో కలిసి చూస్తున్నా, అసలు ఇంత దారుణంగా ఎట్లా రాసిండు వీడు అంటే. అట్లాంటి సీన్ రాయగలుగుతుంటే వాడి చెవి కోసేస్తాడు, దానిపైన అక్కడ ఆగాడు, మళ్ళీ పోయి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ వేస్తాడు, పెట్రోల్ వేసి వాడిని కొడుతుంటాడు, వాడు ఇంకా బ్లడీ అవుతుంటాడు, మళ్ళీ పాటకు డ్యాన్స్ చేస్తుంటాడు. ఇదంతా చేస్తుంటే ఎంత సైకోవాడు అయితే ఇంత చేయాలని నాకు డైరెక్టర్ పైన ఆల్మోస్ట్ కోపం వస్తుంది. ఆ టైంకి వాడు అగ్గిపుల్ల తీసిండు, ఇంకా ఆర్ యూ రెడీ టు బర్న్ ఏదో అంటాడు. ఇప్పుడు నాకు ఇట్లా అవుతున్నా నేను అసలు డైరెక్టర్ పైన కోపం వస్తుంది. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ జరిగేది మోస్ట్ సాటిస్ఫైయింగ్ షాట్ ఆఫ్ ద మూవీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి వేరే ఏమవుతుంది, వాడు నెక్స్ట్ వేస్తాడు అనుకున్నా, అగ్గిపుల్లు వేసి వాడిని తగిలేస్తాడు అనుకుంటున్నా. బానే ఎవడు కాల్చిండు, ఎంతసేపు అక్కడ పడిపోయి ఉన్నాడు, కాల్చిండు. అక్కడ వాడు చేస్తాడు టిమ్రాత్, వాడిని కాల్చినాక నీకు గుర్తుందా, వీడిని కాల్చి వీడు పడిపోతాడు, వాడు కూడా మొత్తం ఇట్లా చావబతుకులు ఉంటాడుగా. అవునవును, ఇట్లా అంటుంటాడు గన్తో. గుర్తుందా నీకు? గుర్తుంది. అంటే అసలు బాగా యాక్టింగ్ బ్రిలియంట్ అసలు టిమ్రాత్. మళ్ళీ ఇది అసలు ఫస్ట్ మూవీ కదా టారెంటినో. ఇంతకుముందుకి ఏం చేసిండు దీనికంటే ముందు? ఫస్ట్ మూవీ. అండ్ రైటింగ్ ఏమని చేసిండా? న్యాచురల్ బార్న్ కిల్లర్స్ అనుకుంటా, నాకు కూడా క్లారిటీ గుర్తులేదు. కానీ ఇప్పుడు నాకు అర్థం కాలేదు, రెండు నాకు గ్రేట్ థింగ్స్ అనిపించినాయి దాంట్లో. ఇప్పుడు టారెంటినో కానీ మన ఏంది ఇంటర్స్టెల్లార్ డైరెక్టర్ వాళ్ళు క్రిస్టోఫర్ నోలన్, ఇద్దరు ఇంత పెద్ద లెజెండ్స్కు ఫస్ట్ మూవీ ఫాలోయింగ్ ఎంత అందిస్తాడు. అసలు లో బడ్జెట్ మూవీ అంటే, ఈయన కూడా ఇంత తక్కువ మూవీ అంటే లో బడ్జెట్ మూవీ, ఇంత పెద్ద టాలెంటెడ్ లెజెండ్స్కే అంటే ఫండ్ రాలేదా హాలీవుడ్ నుంచి? అంటే ఎందుకు లో బడ్జెట్ ఫాలోయింగ్ ఎంత లో బడ్జెట్ ఉన్నందుకు లైక్ అంటే వాళ్ళు ఎందుకు గ్రాండ్ మూవీ పెద్దది తీయలే అంటే ఇంత చిన్న మూవీస్? వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు లెజెండ్స్ అని. వాడికి తీస్తేనే కదా తెలుస్తుంది. టారెంటినో ఏదో స్టోరీ చెప్తాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. వాడు రిజర్వాయర్ డాగ్స్ చూసే ముందు ఏదో సినిమా చూసినంట. ఓకే, అది ఎందుకు గుర్తొస్తుంది నాకు, అది దరిద్రంగా ఉంది సినిమా అని భయమైందంట. నేను ఇట్లా తీస్తే ఎట్లా అని, ఇట్లా తీయొద్దుగా నేను అంటే. వాడు కూడా చేసేటోడు, వాడు ఏదో మంచి ఇంటెన్షన్తోనే పోయింటాడు. ఆ సినిమా తీయడం అంటేనే పెద్ద పని కదా. మళ్ళీ ఇంకొక ఫేమస్ రైటర్నో ఎవరినో అడిగినాడు, అసలు ఈ సినిమా చూసినా నేను దారుణంగా ఉంది, నేను అట్లా తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి, నాకు అట్లా తీయొద్దు అంతే. ఇప్పుడు ఇంకో సినిమా కోయన్ బ్రదర్స్ది బ్లడ్ సింపుల్ అని ఒక సినిమా ఉంటుంది. ఒకడు అట్లెట్లా సినిమా తీస్తాడు, అది అమేజింగ్ మూవీ. ఒకడు అట్లెట్లా తీస్తాడు, ఇంకోటి ఇట్లెట్లా తీస్తాడు, అదే ఏంది డిఫరెన్స్ అంటే వాడు చెప్పిందంటే, జస్ట్ హైయర్ గ్రేడ్ పీపుల్ అండ్ నీ విజన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయ అంతే. అది చేస్తే నీ పని ఇంకేం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. నీకు లైటింగ్ తెలవాలి, అది తెలియదు. నీ విజన్ను అవతలానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అంటే వాడు సడన్గా వానికి ఎన్లైట్మెంట్ అయ్యేది. నేను చేయగలిగేదే అది. వాడు ఎట్లా చెప్తాడు, నేను ఏదన్నా క్లియర్గా నాకు క్లారిటీ ఉంటుంది చెప్తాడు. సో చెప్పగలిగిండు అంతే, క్లారిటీ. అదేనా నువ్వు క్వశ్చన్ అడిగా? అంతే. ఏమడిగినావు అంటే అట్లా ఫస్ట్ మూవీలు అంత లో బడ్జెట్ ఎందుకు తీస్తారు? ఆమె టాలెంటెడ్ ఉన్నా కానీ లైక్ అంత తక్కువ బడ్జెట్లో. ఇక లో బడ్జెట్ ఎవరిని, బిజినెస్ అల్టిమేట్లీ సినిమా అంటే వాళ్ళు నమ్మేటోళ్ళు తక్కువ ఉండాలి. బట్ యాక్చువల్లీ చాలా ఈజీగా అయింది టారెంటినోకి. రిజర్వాయర్ డాగ్స్ స్క్రిప్ట్ హార్వీ కైటెల్ వాడు ఉంటాడు చూడు, అదే వాడిని
ఫస్ట్ సీన్లో వాడిని కార్లో తీసుకొస్తాడు. వాడు తోపు యాక్టర్ అప్పటికే, అస్సలు లేదా లెజెండ్ యాక్టర్. ఆయన దగ్గరికి స్క్రిప్ట్ వెళ్తే ఆయన బ్యాక్ చేసిండు అసలు. ఆయననే అందరికీ స్క్రిప్ట్ పాస్ చేసిండు హాలీవుడ్లో ప్రొడ్యూసర్లకి, వాళ్ళకి. చదివిన ప్రతి ఒక్కరికి నచ్చింది. చాలా ఈజీగా బ్యాంక్ రోల్ అయింది, చాలా ఫాస్ట్గా చేసిండు, ఈజీగానే చేసిండు. నీకు క్వశ్చన్ తెలుసు, వాడు కార్లో ఫస్ట్ అంటే సెకండ్ సీన్ అది నా డైనింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాడు అది బుల్లెట్ తగులుతుంది కదా, వాడి యాక్టింగ్ ఉంటుంది. నేను నిజంగా తగిలితే కూడా నేను అట్లా యాక్ట్ చేయ, అంటే నిజంగా నాకు ఎవడన్నా షూట్ చేస్తే నేను చనిపోతున్నా, అసలు పిచ్చున్నాను నేను అసలు. మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్య కాన్వర్జేషను, డైలాగ్ ఆయన రాస్తాడు, డైలాగ్ రైటర్ ఉంటాడా? మనం ఏమన్నా హైర్ చేసుకోవచ్చా ఎవరిని? టారెంటినో అడుగుతా. సో నువ్వు ఫస్ట్ ఏ మూవీ చూసినావు టారెంటినో? ఫస్ట్ మనోడ క్వింటన్, మన టారెంటినో. మనది ఫస్ట్ నేను అప్పుడు కొంచెం పిచ్చుంటుండే నాకు. ఎట్లా అంటే నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా చూస్తుంటే అంటే ఏదన్నా టారెంటినో చూడాలంటే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తుంటే. ఓకే. సో ఫస్ట్ రిజర్వాయర్ డాగ్స్ చూసిన, ఫస్ట్ చూడాలి, తర్వాత సెకండ్, అట్లా లైన్గా చూస్తుండే. రిజర్వాయర్ డాగ్స్ చూసిన. నాకు స్టార్టింగ్లో నాకు కూడా రెఫరెన్స్ కాంటెక్స్ట్ లేదు కాబట్టి నాకు సరిగ్గా ఎక్కేవి కావు, కానీ ఏదో ఇంపాక్ట్ అయితే చేసింది. ఓకే. మేము అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ రాసిన, దీన్ని ఇన్స్పైర్ అయ్యి, లీనియర్ స్క్రీన్ ప్లే. దాని పేరు లాస్ట్ ఓవర్. ఓకే. ఇది క్రికెట్ మీదనా? సో సినిమా ఓపెన్ చేస్తే లాస్ట్ ఓవర్లో ఉంటారా? ఒక లాస్ట్ ఓన్లీ 6 balls సినిమా. ఆ 6 ప్రతి బాల్కి కట్ అవుతుంటుంది ఫ్లాష్ బ్యాక్. ముందు రోజు రాత్రి ఏం జరిగింది, ఒక 2 gangs క్రికెట్ ఆడుతుంటాయి, 2 teams, 2 supporters ఉంటారు. వాళ్ళ మధ్యలో విపరీతమైన టెన్షన్ ఉంటుంది, విపరీతమైన ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ కట్ చేస్తే అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ క్లోజ్గా మంది అవుతుంటారు. అది ముందు రోజు నైటే. సో ఫస్ట్ బాల్కి పార్టీ స్టార్ట్ అవ్వాలని చెప్పిస్తాం, సెకండ్ బాల్కి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గొడవ అవుతుంది, థర్డ్ బాల్కి ఆ గొడవ పెద్దగా అవుతుంది. సో అట్లా లాస్ట్ బాల్కి వచ్చేసరికి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గొడవ అయిందో తెలుస్తుంది. సో అప్పుడు అట్లా రాసిన కానీ తీయలే అది. ఇది ఎవరన్నా విని ఒకవేళ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తే వంశీ క్రెడిట్స్ ఇవ్వండి. అసలు ఫస్ట్ ఏం తీసిన వంశీ, ఇది తీయకపోయినా మూవీ ఫస్ట్ దాని గురించి మాట్లాడు. సో ఇంకా చెప్పు, ఇంకా ఏంటి అంటే నన్ను కొంచెం ఎడ్యుకేట్ చేయి వంశీ. నాకు అసలు హాలీవుడ్ గురించి ఎక్కువ తెలియదు, నువ్వు ఇంత పెద్ద మూవీ బఫ్ నువ్వు అంటే ఇట్లా ఏంటి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పు, రిజర్వాయర్ డాగ్స్ గురించి. ఇంకేది బెస్ట్ ఏంటి, అప్పట్లో ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎంత 25 years అవుతుందా? రిజర్వాయర్ డాగ్స్ 91 ఏమో, 92 అనుకుంటా. 90. టారెంటినో గురించి చెప్పు. ఎందుకు నాకు ఓవర్ రేటెడ్ డైరెక్ట్ అంటే అదేనా వర్డ్ కరెక్ట్? ఓవర్ రేటెడ్ అవుతారండి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నువ్వు ఏమేమి చూసినావు? నేనా కాల్ఫిక్షన్ చూసినా, ఇది చూసా, అదే కిల్ బిల్. నాకు నేనేందంటే నాకెందుకు అనిపిస్తుంది అంటే ఆ వైలెన్స్, అంటే నేను అంత వైలెన్స్ చెవుగోసుడు అదంతా నాకు తీసుకోలేకపోయినా, అందుకని నాకు అనిపిస్తుంది అంటున్నా. నా ఒపీనియన్ ఏంది, నేనేం నేను అసలు ఎందుకు అంత హైప్ ఆయనతోని అంటే నాకు అది చెప్పు. అసలు ఎందుకు హాలీవుడ్ కానీ ఇప్పుడు తెలుగులో మాట్లాడినా ఎవరు మాట్లాడినా టారెంటినో అట్లా మాట్లాడుతుంటారు కదా, ఏంటి ఆయన కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సినిమా? ఏం చేంజ్ చేసిండు హాలీవుడ్లో కానీ ఇప్పుడు వరల్డ్ సినిమాలో కానీ? ఇప్పుడు నాకు మార్టిన్ స్కార్సెసీ కానీ ఇంకా వాళ్ళు అర్థమవుతుంది నాకు. వాళ్ళు ఒక చాలా మూవీస్ తీశారు, చాలా జానర్స్ మాట్లాడారు. అంటే నాకు ఏ కాంటెక్స్ట్ లేదు. నేను టీనేజర్గా ఉన్నప్పుడు చూసిన టారెంటినో మూవీస్. నేను ఎక్కడనో స్మాల్ టౌన్లో పుట్టిన, నాకు ఎక్స్పోజర్ లేదు వరల్డ్ గురించి. అట్లాంటి మినిమం ఎక్స్పోజర్ ఉన్నప్పుడు రిజర్వాయర్ డాగ్స్ చూస్తే నన్ను ఇంపాక్ట్ చేసింది ఏదో. ఓకే. ఎందుకు చేసింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూల్నెస్ ఉంటుంది మనోడికి. మ్యూజిక్ వాడతాడు. ఇప్పుడు స్టార్టింగ్లో అలా టేబుల్ సీన్ ఉందా, ఆ టేబుల్ సీన్ తర్వాత టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, లిటిల్ గ్రీన్ బ్యాగ్ అని ట్రాక్. అది నా రింగ్ టోన్. ఇంకా వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే టైటిల్స్ పడతాం. ఓకే. అది నన్ను అది ఏదో మస్తు ఎక్సైట్మెంట్ ఇస్తుంది. అంటే జనరల్ ఏం చేస్తావు, రిజర్వాయర్ డాగ్స్ ఒక గ్యాంగ్స్టర్స్,
అంటే ఏదో ఒక అనేదని ఇవ్వచ్చు. అవును. కూలెస్ట్ ట్రాక్ దానికి నీకు ఇట్లా ఊగబుద్ధి అవుతుంది, వైభవ బుద్ధి అవుతుంది. అవును. అట్లాంటి ట్రాక్ ఇచ్చిండు. అంటే ఆ డిసిజన్ తీసుకోవడమే అరే ఈడెవడో డిఫరెంట్గా ఆలోచిస్తుండు అని ఫీలింగ్ వచ్చింది. తర్వాత నువ్వు అట్లా వైబ్ అవుతున్నప్పుడే కట్ చేసి ఒకటి చావ బతికి ఉన్నాడు. చావ్ చేసిండు నేను. వాడు చచ్చిపోతుంటే ఏంది అక్కడ ఏదైనా సీరియస్ సీన్ ఉండొచ్చు, కానీ ముందులో ఏం చేస్తుంటాడు, నీకు అక్కడ నవ్విపిస్తాడు వాడు. నువ్వు నేను చచ్చిపోతున్నాను వాడు అంటాడు, నువ్వు డాక్టర్ బా అంటాడు వీడు. అంటే వాడు చాలా జెన్యున్గా అంటాడు. కరెక్ట్ అన్నీ ఇవన్నీ కొంచెం కాదు మా ఏదో చెప్తున్నారా నువ్వు అంటాడు. అవునవును. సో ద చాయిసెస్ జస్ట్ ప్రతి బీటు వాడు షాక్ చేస్తుంటాడు, ఎంటర్టైన్ చేస్తుంటాడు, నవ్విపిస్తాడు, ఏడిపిస్తాడు, భయపెడతాడు. ఇట్లా చాలా విజరల్ ఉంటాయి ఆ సినిమాలు. అందుకే అంత నాకు కూడా సగం డైలాగ్ అర్థమయ్యేది కాదు, నాకు అందులో రెఫరెన్స్లు ఏం అర్థమయ్యేవి కాదు. బట్ స్టిల్ చాలా లేయర్స్లో పనిచేస్తాయి టరెంటినో మూవీస్. నువ్వు ఏం సరిగ్గా అర్థం కాకపోయినా జస్ట్ అట్లా కూల్ ఒక మ్యూజిక్ లాగా ఎంజాయ్ చేస్తావు. ఇంకొకసారి నెక్స్ట్ టైం చూసినప్పుడు నీకు కాంటెక్స్ట్ తెలుస్తుంది అని ఇంకొక లెవెల్లో ఎగ్జైట్ అవుతావు. నెక్స్ట్ టైం చూసినప్పుడు నీ క్యారెక్టర్స్ డెప్త్ కనిపిస్తుంది. మళ్ళీ ఇట్స్ నాట్ సూపర్ఫిషియల్ మూవీ. మొన్న చూస్తుంటే ఎంత డెప్త్ ఉంది. ఆ మిస్టర్ వైట్ అనేటోడు వాడి కాన్షియన్స్ గురించి సినిమా. వాడు బ్యాంక్ రాబరీ చేస్తున్నా ఫస్ట్ వాళ్ళ రూల్ ఏంది, ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవద్దు, జస్ట్ ఫేక్ పేర్లు పెట్టుకోవాలి, ఎందుకంటే అది రూల్ ఆఫ్ ద ప్రొఫెషన్. అట్లాంటిది ఒకటి చావ బతుకున్నాడు కాబట్టి పేరు చెప్పేసిండు. ఆడు ఎట్లా ఫీల్ అవుతాడు, ఆరెంజ్ వాడు, పింక్ వాడు. కరెక్ట్. సో మొత్తం సినిమా అంతా వీని కాన్షియన్స్ సేమ్ మెయింటైన్ అవుతుంటుంది. వాడి సింపతి, వాడి హ్యూమానిటీ. లాస్ట్కి వీడే పోలీస్ అని చెప్తాడు. అస్సలు ఆ మూమెంట్లో వీడి ఫేస్ కూడా కనిపించదు, నీకు గుర్తుందా? కరెక్ట్. కింది కొంగి ఏడుస్తుంటాడు, ఏడుస్తూ కెమెరా పక్కకు పోతుంది, ఇద్దరు టప్ అని 2 సౌండ్స్, ఇద్దరు చంపుకున్నది చచ్చిపోయి. అంటే వాడు ఎంత ఆల్మోస్ట్ ప్రాణం సాక్రిఫైస్ చేసిండు వీడిని నమ్మి. కరెక్ట్. ఎందుకంటే ఒక బుల్లెట్ తగిలినోడు అబద్ధం చెప్పాడేమో అని నమ్మిండు వాడు. బేసిక్ హ్యూమానిటీ అనుకున్నాడు. ఇక అది మోసం చేసినావా నువ్వు అనే దగ్గర ఆయన ఫేస్ చూపిస్తే కూడా సరిపోదు, ఆ ఎమోషన్ చూపించలేము. సో ఆయన ఫేస్ కూడా చూపించకుండా ఏం చేసేసిండు సినిమా. సో అన్ని లేయర్స్లో పనిచేస్తుంది టారెంటినో మూవీ కాబట్టి అందరికీ ఎక్కుతుంది. ఓకే, ది లాస్ట్ క్వశ్చన్. పల్ప్ ఫిక్షన్ కాకుండా టారెంటినో నీకు బెస్ట్ మూవీ ఏంటి? అంటే పల్ప్ ఫిక్షన్ చెప్తారు ఎక్కువ మంది, అందుకే నీకు పల్ప్ ఫిక్షన్ కాకుండా. నా ఫేవరెట్ మూవీ పల్ప్ ఫిక్షన్ చెప్పొద్దా? ఆబ్వియస్లీ అదే చెప్తారు కదా, అందుకోసమే అసలు చెప్తా. అది కాకుండా అది అందరికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. గ్లోరియస్ బాస్టర్డ్స్ కూడా నాకు క్లైమాక్స్ కొంచెం ప్రాబ్లం. జాంగో అన్చైన్డ్ మంచిగా ఉంటుంది, అది కూడా. అది నేను అప్పట్లో బాగా ఎగ్జైట్ అయినా, కానీ తర్వాత మళ్ళీ పోయింది. అది హేట్ఫుల్ ఎయిట్ సినిమా బాగా నచ్చింది. పల్ప్ ఫిక్షన్ ఏమమ్మా. ఓకేనా, ఇంకేమని చెప్తావా? ఏం లేదు, నువ్వేమైనా అడిగితే చెప్తా. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. అదే సేమ్ ఎపిసోడ్ కాదా ఇది? నేను నా కంటిన్యూ కాలేదు, ఫినిష్ కాలేదు నా లైను. సో అనుకుంటే కాకపోతే ఇది కూడా చేసేది మా ఎడిటర్ ఇష్టం భయ్. సో ఇప్పుడు ఈరోజు వంశీధర్ కోస్గి, సూపర్ బెస్ట్ వంశీధర్ కోస్గితోని. సో నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం. ఆ మూవీ ఏం మూవీ అంటే తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసి రికార్డు తెచ్చిన మూవీ పోకిరి. ఎస్ వంశీ, అసలు ఫస్ట్ పోకిరి నీ ఫస్ట్ మెమరీ కాకుండా లాస్ట్ మెమరీ చెప్పు. లాస్ట్ మెమరీ ఇందాకే చూసా పోకిరి. అదే నా లాస్ట్ మెమరీ. నేను ఇట్లా చూస్తుంటే మీరు అన్ని కెమెరాలు సెటప్ చేస్తారు, నాకు కనిపిస్తలేదు, ఇలియానా కొంచెం కనిపిస్తుంది, ఇట్లా చూడడం నా లాస్ట్ మెమరీ. సో ఏమనిపించింది అయిపోగానే, సినిమా అయిపోగానే? సినిమా చాలా, అసలు నేను చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా, ఏమనిపిస్తుంది, క్రేజీ అనిపించింది అసలు. అంటే నువ్వేమి ఎదగలేదా లైఫ్లో? అంటే అప్పుడు క్రేజీ ఇప్పుడు క్రేజీ ఎట్లా అనిపిస్తుంది వంశీ నీకు? క్రేజీ అనిపించింది నేను చెప్పినానే. సరే, ఇప్పుడు అనిపించిందా? అప్పుడు చాలా ఉంది నాకు అప్పుడు పోకిరితో. ఇప్పుడు నాకు కొన్ని ఫన్నీ అనిపించినాయి. ఎస్పెషల్లీ స్టార్టింగ్లా రౌడీలా ఇంట్రొడక్షన్ చేస్తారు. రౌడీలు అన్నాక వాళ్ళు లైట్లు వేసుకోరా?
మొత్తం చీకటి రూమ్స్లో వాళ్ళు క్రికెట్ చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, క్యారమ్స్ ఆడుతుంటారు. లైట్స్ వేసుకోవచ్చుగా. సో అట్లాంటివి కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మోస్ట్ ఫన్నీయెస్ట్ రోల్ ఇన్ ద మూవీ అయితే షాయా చేసిండేది. ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులు బతికిరు ఆయన మీద తెలుసా, ఆ వాయిస్ చేసి బతికారు. ఆయన వెరీ మిమికబుల్. గాలి కనిపించిందా, నీరు కనిపించిందా, ఎండ కనిపించిందా, వేసిన మ్యాప్ అరుంధతి. ఓ షూగరో వచ్చా షూగరో తింటారు. అయితే పోకిరి గురించి ఏం చెప్తాం. పోకిరి సరే ఇలియానా గురించి చెప్పు. ఇలియానా గురించి చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇలియానా ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ ఆఫ్ మై లైఫ్. ఓ నేను చిన్నప్పుడు చాలా నా సైకాలజీని షేప్ చేసింది. నేను చిన్నప్పటి నుంచి సబ్కాన్షియస్గా ఆర్ అన్కాన్షియస్గా ప్రతి అమ్మాయిలో ఒక ఇలియానాని వెతుకుతున్నా. అంత దొరికిందా లేదు? కొంచెం కొంచెం దొరికిరు, కానీ కంప్లీట్ ఇలియానానే ఇలియానా. సో ఐఎమ్ లుకింగ్. నువ్వు రాంగ్ ప్లేస్లో దొరుకుతున్నావు. ముంబైలో ఉంటుంది ఇప్పుడు తను. ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంది కానీ. నైస్. సో ఇలియానా క్రేజీ. కానీ హైలైట్ సాంగ్స్ రావడం, హైలైట్ ప్లేస్మెంట్ సాంగ్స్. మహేష్ బాబు ఆ ప్రకాష్ రాజ్ కీపు అని తీసుకెళ్తుంది, మహేష్ బాబుని తీసుకెళ్తుంది ఫండుని లోపలికి తీసుకెళ్తే వాళ్ళందరూ అటాక్ చేస్తారు రౌడీస్. వాళ్ళని షూట్అవుట్ చేసుకుంటూ పరిగెడుతుంటాడు. ఆలుస్తుంటే ఇలియానా చూస్తుంది, చూసి ఏడుస్తుంది మహేష్ బాబుని. నువ్వు ఎంతో మంచివాను అనుకున్నా, ఇట్లా ఎందుకున్నావు నువ్వు అంతే అని అట్లా అంటాడు. అనగానే పాట స్టార్ట్. ఏంటది, గలగల పారుతున్న గోదావరిలో. అసలు క్రేజీ. అసలు ఇలియానాని ఎవరో యూటీజ్ చేస్తారు, మహేష్ బాబు వచ్చి కొడతాడు, చూడొద్దంటున్నా ఆ పాట వచ్చేస్తుంది. అసలు క్రేజీ. నీకేమనిపిస్తుంది చెప్పు పోకిరి గురించి. పోకిరి నేను థియేటర్లో చూసిన వంశీ. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కనే పోయినా ఆ రోజు మూవీకి. అసలు పోకిరి ట్విస్ట్ అనేది ఇంక అందరు మాట్లాడారు. అసలు ఇప్పుడు కూడా ఏదన్నా ఒక ట్విస్ట్ వస్తే అరే పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటుంటారు. ఆ ట్విస్ట్ నాకు ఆ రోజుల్లో చాలా బాగా అనిపించింది. లైక్ మహేష్ బాబు అసలు సూపర్ స్టార్ అలా పోలీస్ డ్రెస్లో ఉండి అట్లా వస్తుంటే వ్యవసాయం చేస్తున్నాడు నా కొడుకు అంటే వాడు అప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తే లైక్ వాడు నిజంగా అందరిని వేసేద్దామంటాడు. ఏందన్నా మీటింగ్ తొక్కలో మీటింగ్ నువ్వు ఓకే అని వీళ్ళందరినీ వేసేస్తా 10 మంది అంటాడు. ఓ ఇదా నేను అసలు మస్తు అనిపించింది నాకు. నేను ఎంజాయ్ చేసిన మూవీ అంటే పోకిరి ఒక్కడు. మహేష్ బాబు ఉన్నాయి అప్పట్లో, అటు ఇప్పుడు కూడా ఒక రేంజ్ అది. క్లోజ్ కదా. యా అందరికీ క్లోజ్. సో నేను పోకిరి రిలీజ్ అయినప్పుడు 7th క్లాస్ ఉన్నాను. ఓకే, పోకిరి షాద్నగర్లో నేను ఒక పెళ్ళికి వెళ్ళినాను. ఆ పెళ్ళికి నేను ఒక వారం ఉన్నా అక్కడ. అప్పుడు రిలీజ్ అయింది పోకిరి. నాకు అప్పుడు చెప్పిన చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ఉంటుండే ఇలియానాతో. అంటే ఫోన్ చేస్తే ఎత్తకపోవడము, మాట్లాడకపోవడం అట్లా ఏమన్నా? అట్లా అది ఎట్లా చెప్పాలి నేను. నాకు అప్పుడు ఆ వయసులో నన్ను బాగా కండిషన్ చేసారు అన్నట్టు. మా కండిషన్ ఎక్కడి నుంచి అయినా నాకు తెలియదు, కానీ అట్లా ఇప్పటికి ఇంకా సాంగ్ అట్లా ఇలియానా ఎక్స్పోజింగ్ ఇట్లాంటివి ఉన్న సినిమాకి వెళ్తే నేను చెడ్డోని అని నేను ఫీల్ అయ్యాను. సో పోకిరికి వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే పోకిరికి వెళ్తే నేను చెడ్డోని అయిపోతాను. అట్లా అని అప్పుడే బంగారం రిలీజ్ అయింది. బంగారంకి వెళ్ళిన. ఎందుకు టైటిల్ బంగారం ఉంది దానికి వెళ్తే మరి మంచి నీట్గా ఉంది. ఆమె లంగావోని వేసుకుంది. మా పవన్ కళ్యాణ్ మంచి మంచి పనులు చేస్తుండు, పేరే బంగారం ఉంది. పోయి హ్యాపీగా చూస్తుంటే అప్పుడు ఆ సాంగ్ వచ్చింది, జర్రం వచ్చింది మా జర్రం వచ్చింది. అప్పుడు మళ్ళీ నా మంచితనం కోల్పోయిన కొద్దిసేపు. సో అట్లా నేను థియేటర్కి వెళ్ళలే పోకిరి. ఇప్పటికి ఇంకా పాట ఉంటుంది కాబట్టి.
ఏదో చెప్పుదామని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఎక్కడికో ఆగిపోయినాం అనిపిస్తుంది వంశీ. చెప్పు వంశీ, ఏం కాదు. ఏంది ఏదో ఇలియానాతో నాకు ఏదో కాంప్లికేటెడ్ రిలేషన్ ఉంది ఏదో అంటున్నావు. సేమ్ ఇదే చెప్పిన. సో నేను రోజు ట్యూషన్కి వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ ట్యూషన్కి వెళ్తుంటే ఆన్ ద వే గోడ పైన పోకిరి పోస్టర్ ఉంటుండే, ఫోర్గ్రౌండ్లో మహేష్ బాబు ఉంటుండే, బ్యాక్గ్రౌండ్లో ఇలియానా గోల్డెన్ కలర్ టాప్ వేసుకొని అద్భుతంగా ఉంటుండే అక్కడ. ఎంత మెస్మరైజింగ్ ఉంటుండే అంటే ఇలియానా చూస్తే నేను అట్లా మైమర్చిపోయి నిలబడిపోతానేమో అని భయంతో చూడకుండా వెళ్ళిపోతున్నాను. వింటుంటే నేను కొంచెం ఏదో తేడా సైకు అనిపిస్తుండొచ్చు, కానీ అప్పుడు 7th క్లాస్ మా అర్థం చేసుకో, అంత మెస్మరైజింగ్ ఉంటుండే ఆ పోస్టర్. అట్లా ఒకరోజు నేను సైకిల్ పైన వెళ్తున్నా, స్లో మోషన్లో ఉంచుకోదు అంతా. నాకు ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేపపళ్ళది ఒక పెక్యులర్ స్మెల్ ఉంటుంది. నాకు ఆ స్మెల్ చూడంగానే నాకు ఆ సీన్ గుర్తొస్తుంది ఇప్పుడు. అమ్మా, సో అది అంత మొమెంటస్ సీన్ ఇన్ మై చైల్డ్హుడ్. అక్కడ పోతున్నా, సైకిల్ పైన పోతున్నా, రాబోతుంది ఇలియానా, జస్ట్ ఫ్యూ మీటర్స్లో వస్తుంది. చూడొద్దు, ఎవ్రీడే చూడకుండా వెళ్తా. కానీ ఆ రోజు ఒక మూమెంట్ ఆఫ్ వీక్నెస్ వచ్చింది. ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయిని నేను చూడకపోతే ఇంకెందుకు అసలు, ఏం లాభం మంచోళ్ళలాగా ఉండి నేను చూస్తా. ఈరోజు నేను తనివి తీరా చూస్తా అని ఫిక్స్ అయినా. కానీ భయం మళ్ళీ ఎవడన్నా చూస్తే నన్ను, అవును, మా అందరు అంకుళ్ళు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అక్కడెక్కడే ఉంటారు. ఈడేంది సైకిల్ ఆపి వెళ్ళాలని చూస్తున్నాను మా డాడీకి చెప్పిన అనుకో, అని ఇజ్జత్ పోతుంది. అట్లా నేను ఏం చేసిన అంటే బ్రిలియంట్ ఐడియా, 7th క్లాస్ గుర్తుపెట్టుకో. అక్కడ సైకిల్ ఆపి జేబులో నుంచి 1 రూపీ కాయిన్ తీసిన, 50 NP కాయిన్ తీసి కిందేసి ఇలియానాని ఆ కాయిన్ వెతుకుతున్న యాక్టింగ్ చేస్తూ ఇలియానాని చూసిన. ఒక 5 నిమిషాలు చూసిన. ఎందుకంటే ఎవడన్నా వచ్చిండు అనుకో, అంకుల్ ఏం చేస్తున్నారో ఇక్కడ అంటే 50 NP పోయింది అంకుల్, దొరికింది అని తీసుకొని వెళ్ళిపోవచ్చుగా. అది ఇదంతా. యా, దట్స్ వై ఐమ్ లైక్ దిస్. అసలు ఒక ఎంత బ్యూటిఫుల్ సీన్ ఉంది అసలు ఇది. ఇప్పుడు నువ్వు నీ సినిమాలో ఇలియానా వచ్చి యాక్ట్ చేస్తా అంటే మంచి సాంగ్ నీతోని, ఎట్లా ఫీల్ అవుతావు వంశీ? మీ అస్సాంలో ఇలియానా స్పెషల్ అపియరెన్స్. పేరు రివీల్ చేయకప్పుడే. ఓ సారీ, ఇది కట్ చేయండి. సరే, నీ సినిమాలో వచ్చి ఇలియానా లైఫ్ విల్ బికమ్ ఏ ఫుల్ సర్కిల్. అసలు నీకే కాదు నాకు, అంటే ఆ టైంలో మనందరికీ కూడా ఒక రేంజ్. అసలు నువ్వు ఇలియానా ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇందాక పోకిరి చూస్తుంటే అక్కడ మహేష్ బాబు, ఇక్కడ ఇలియానా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చూడబుద్ధి అవుతుంది. అందులో కొన్ని మంచిగా ఉన్నాయి, ట్విస్ట్ బాగుంది, అక్కడక్కడ కామెడీ బాగుంది కాబట్టి సూపర్ హిట్ అయిపోయింది. కానీ ఏమేమో రాసి ఏదో వేరే లెవెల్ స్టోరీ ఏం కాదు, నార్మల్ స్టోరీ. జస్ట్ అసలు అలాంటి స్టార్స్ ఇప్పుడు లేరు. అట్లా ఉంటే అట్లాంటి హిట్స్ వస్తాయి. అట్లాంటి స్టార్స్ లేరు కాబట్టి ఇప్పుడు గొప్ప స్టోరీస్ అవసరం ఉంటున్నాయి. అంటే ఇప్పటికి కూడా, అంటే నాకు నిజంగా చెప్పింది, ఇప్పుడు ఆ టైంలో ఉన్న హీరోయిన్స్లో ఆ ఇలియానా లాంటి వాళ్ళు మళ్ళీ వస్తారో రారో అసలు నాకు డౌటే. ఏమో, అది హ్యూమన్ జెనెటిక్స్ మారిపోయినాయి అనిపిస్తుంది నాకు. ఒక ఇలియానా, ఒక త్రిష, ఒక కాజల్, ఒక ఐశ్వర్య రాయ్, ఏడిపోయినాయి ఆ జీన్స్ అని. అంటే ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఇంకా సినిమాలు తీస్తున్నారు. కొత్త జనరేషన్ చెప్తున్నా. అవును. ఇప్పుడు గుర్తొస్తలేదు ఎవరు, అందరి ఫేస్లో ఒకలాగానే అనిపిస్తున్నాయి నాకు. వావ్, గ్రేట్. అసలు నువ్వు పోకిరి గురించి చెప్తావు అనుకుంటే నువ్వు ఇలియానా గురించి చెప్తావు. థియేటర్లో చూసినావు నువ్వు సినిమా? చూడలే, చెప్పిన మరి తర్వాత ఇంట్లో టీవీలో చూసిన, మా టీవీ. అప్పుడు ఎట్లుండే ఎక్స్పీరియన్స్ చూడగానే? పెద్ద గుర్తులేదు నాకు, ఆల్రెడీ చాలా వినేసిన దాని గురించి నేను. సో మనోహర్ ఐపీఎస్ ట్విస్ట్ అంతా విన్నా. ఇప్పుడే నాకు తెలిసి మొత్తం ఒక సిట్టింగ్లో ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన అనుకుంటా. నైస్. ఇంకేమైనా ఉందా? గేమ్ లేదు. థ్యాంక్ యూ వంశీ. నీకు ఒక బుక్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. దొరుకుతుంది, మనం చూసి ఏది బెటరో ఒకసారి ఆలోచించి. స్టోరీ సొల్యూషన్ అంటే నీకు స్టోరీలో ఇది సొల్యూషన్ చెప్తుంది. ఆ ఫోటో తీసుకోండి.
థ్యాంక్ యూ. తీసేసుకోవడం అంతే. చిన్నగానే తీసుకునేది. ప్లీజ్ సపోర్ట్ హరిబాబు. హరిబాబుకి ఒక 2-3 ఎపిసోడ్లు ఛాన్స్ ఇచ్చి చూస్తే, హరిబాబు బేసిక్గా హరిబాబు గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, హరిబాబు నా చాలా క్లోజ్ ఫ్రెండ్, రూమ్మేట్. వేరే వేరే ఫ్రెండ్స్ని కల్పిస్తుంటాను నేను హరిబాబుని. వాళ్ళు 1 గంట స్పెండ్ చేసే హరిబాబుని లైఫ్లో మర్చిపోరు, అట్లాంటి మనిషి. సో 1 గంట ఎపిసోడ్ మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని మీకే అనిపిస్తుంది. సో అట్లా నేను ఎట్లయితే కొత్త కొత్త ఫ్రెండ్స్కి హరిబాబుని పరిచయం చేస్తానో, మీరు కూడా అట్లా పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఇంకా ఉంది యూట్యూబ్లో? లేదంట. లేదు. ఓకే, అంతే చేయండి.